ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు కిడ్నీ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రజలకున్న హానికర అలవాట్లు, నొప్పులు, జ్వరాలు వచ్చినప్పుడు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడంతో దీర్ఘకాలంలో కిడ్నీలు పాడవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో కిడ్నీ స్పెషలిస్ట్ ఒక్కరు కూడా లేకపోవడం రోగుల పాలిట శాపంగా మారుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. పేదరికం, వలసలకు కేరాఫ్గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో కిడ్నీ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 12 ప్రభుత్వాసుపత్రుల్లో 20 ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 900 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. కానీ పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలను మొత్తం 12కు పెంచారు. ప్రతి 20 కిలోమీటర్ల దూరానికి ఒకటి ఉండాలన్న లక్ష్యంతో మరో 20 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించారు. రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు, సామాన్య జనాలు తమకు బీపీ, షుగర్ ఉన్న విషయాన్ని చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. నొప్పులు, జ్వరాలు వచ్చినప్పుడు మెడికల్ షాప్లోనో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో వెళ్లి యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడుతున్నారు. తాగునీరు కూడా చాలా చోట్ల సరిగ్గా ఉండడం లేదు. ఇవన్నీ కలిపి పేదల కిడ్నీలు దెబ్బతింటున్నాయి. పూర్తిగా పాడయ్యే వరకు గుర్తించలేకపోవడంతో ఆఖరుకు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కల్తీ కల్లు, ధూమపానం కూడా వీటికి తోడవుతున్నాయి. జిల్లాలో కిడ్నీ రోగులు బాగా పెరుగుతున్నప్పటికీ ఉమ్మడి జిల్లా పెద్దాస్పత్రిలో నెఫ్రాలజిస్టు లేకపోవడంతో వ్యాధి గుర్తించడానికే హైదరాబాదు వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు పెరుగుతుండేటువంటి కిడ్నీ బాధితులకు సంఖ్య పెరగటము ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా అనేకమైనటువంటి కారణాలు ఈ యొక్క కిడ్నీలు పాడు కావడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి యొక్క డయాలసిస్ కేంద్రాలకు ఈ యొక్క పేషెంట్స్ అంతా కూడా రావటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 కేంద్రాలను, ఈ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ప్రైవేట్లో కూడా దాదాపు 20 వరకు ఈ యొక్క డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. ప్రధానంగా వనపర్తి, గద్వాల, నారాయణపేట, మక్తల్తో పాటు మహబూబ్నగర్లోని భూత్పూర్ మండలంలో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కిడ్నీ బాధితులు ఉన్నారనేటువంటిది అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ప్రధానంగా ఈ డయాలసిస్ వరకు వెళ్ళడానికి కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులకు ప్రధానంగా 2-3 కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా బీపీను ప్రాథమిక స్థాయిలో గుర్తించకపోవడం అనేటువంటిది, తర్వాత షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సకాలంలో ఆసుపత్రుల్లో సరైనటువంటి డాక్టర్ ద్వారా తమ యొక్క రోగాన్ని నిర్ధారించుకోకపోవడం, సరైనటువంటి మందులు వాడకపోవడం. మరొక వైపు విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మిగతా నేరుగా మెడికల్ షాపులకు వెళ్ళి పెయిన్ కిల్లర్స్ అట్లాంటివి వాడడం వల్ల చివరికి వీళ్ళంతా కూడా కిడ్నీలు పాడై డయాలసిస్ వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు కళ్ళు, మద్యము, తర్వాత సిగరెట్ అట్లాంటి ధూమపానం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా ఆరోగ్య అలవాట్లు కూడా దీనికి కారణమవుతున్నా అనేటువంటిది వైద్యులు చెప్తున్నారు. జిల్లా కేంద్రాలు ఉండేటువంటి మహబూబ్ నగర్ ఈ ఆసుపత్రికి ప్రతినిత్యం 80 నుంచి 100 మంది కిడ్నీ సంబంధితమైనటువంటి వ్యాధితో ఆసుపత్రికి వస్తున్నారు. ఇక్కడ కిడ్నీకి సంబంధించినటువంటి వైద్య నిపుణులు లేకపోవడంతో వీళ్ళందరినీ హైదరాబాద్కు రెఫర్ చేయడం జరుగుతుంది. 12 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ యొక్క డయాలసిస్ కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా నెఫ్రాలజీ డాక్టర్ అనేటువంటి వైద్య నిపుణులు లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా మెమినాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ ఆ స్థాయికి సంబంధించినటువంటి యొక్క నెఫ్రాలజీ డాక్టర్ కానీ పూర్తి స్థాయిలో టెక్నీషియన్స్ వాటిని కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలనేటువంటి ఒక సూచన కూడా వస్తుంది. ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కావడం, తర్వాత జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండేటువంటి యొక్క దామోదర్ రాజనరసింహ కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రే కావడంతో ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుండేటువంటి ఏవైతే డయాలసిస్ కేసులు ఉన్నాయో వాటిని కిడ్నీ సంబంధమైనటువంటి యొక్క వాళ్ళకు సంబంధించినటువంటి కేసులను పర్యవేక్షించడానికి, సరైన వైద్య సేవలు అందించడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం మాత్రం ఎంతైనా ఉంది. తమకు డయాలసిస్ సౌకర్యం బాగానే ఉన్నప్పటికీ అసలు జబ్బు గుర్తించడం ఆలస్యమవుతోందని, కిడ్నీ స్పెషలిస్టులు ఆసుపత్రిలో ఉండాలని రోగులు కోరుతున్నారు. వ్యాధి గుర్తించే వరకు హైదరాబాద్ తిరగడం చాలా కష్టంగా ఉందని, ఖర్చులు భరించలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి జనరల్ హాస్పిటల్లో ఉండేటువంటి ఒక డయాలసిస్ కేంద్రం కోసం డయాలసిస్ చేసుకోవడానికి వచ్చినటువంటి కొంతమంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి డయాలసిస్ చేయించుకున్నారు, ఎందుకొరకు వచ్చిందన్నారు? నాకు నొప్పుల గోళీ వచ్చిందంట సార్. ఈ 2 నెలల వారానికి ఎన్ని రోజులు చేయించుకుంటాం? 3 మాట. ఎందుకు మందుల గోళీ ఎట్లా వాడినావు? ఎందుకోసం? మంద గోళీ నా కొడుకు చేసి ఇస్తే వాడినా చెప్పినట్టు వాడినా.
ఇంకా ఈ ముళ్ళు కొట్టి ముళ్ళు ఉంటే ఇక కిటికీలు అన్నీ ఇంకా మొప్ప గోళ్ళు వేసుకొని కిటికీ వచ్చి పడవన్నారు. మామూలుగా అంటే మేము బరువు లేపడం వల్ల దాని గోళీలు తినడం వల్ల అదే ప్రైవేట్లలో కొనుక్కొని అక్కడిక్కడ డాక్టర్ అయ్యింది మేము కొనుక్కొని తిన్నాం కదా, అలాంటి గురించి అయినామండి. 3 ఏళ్ళే సార్ చేయించుకోవచ్చి హాస్పిటల్కి జ్వరం వచ్చిందని వస్తే కిడ్నీ ఫెయిల్ అన్నారు. శంకర్ సార్తోనే చూపించిన కిడ్నీ ఫెయిల్ అన్నాడు. తర్వాత 2 ఫెయిల్ అయినా అన్నాడు. ఎందుకొరకంటే బీపీ వల్ల కొద్దిగా ఫెయిల్ అయింది అన్నారు. కొద్ది టాబ్లెట్లు కూడా వాడినా, అవి ఏవి నొప్పులకు. కాకపోతే కిడ్నీ పేషెంట్లకు డాక్టర్ ఉంటే బాగుంటుంది. ఎందుకొరకంటే అందుబాటులో లేరు ఇక్కడ, అందుబాటులో ఉంటే బాగుంటుంది ఒకటి కోరిక. డాక్టర్ కొరకు హైదరాబాద్ పోవాలి కదా సార్. హైదరాబాద్ అంటే ఇక్కడ దగ్గర అందుబాటులో ఉంటే ఇప్పుడు జిల్లా లెవెల్లో ఇప్పుడు వనపడితేనా లేదంటే గద్వాలన్నా ఈ రెండిట్లో ఉంటే బాగుంటుంది సార్ మాకు. సొంతంగా ఆసుపత్రులకు డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా మెడికల్ షాప్లో తీసుకునేటువంటి యొక్క పెయిన్ కిల్లర్ల వల్ల బీపీ తర్వాత షుగర్ ఉండేటువంటి అంశాన్ని మేము సకాలంలో గుర్తించలేకపోవడం వల్ల చివరి సమయంలో ఆసుపత్రులకు వస్తే చివరి కిడ్నీలు పాడై తాము ఈ యొక్క డయాలసిస్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న మాట వాస్తవమేనని మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగా ఆజ్మీరా తెలిపారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి జబ్బు గురించి సరైన అవగాహన లేకపోవడంతో రోగుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు. జ్వరాలు, నొప్పులు వచ్చినప్పుడు అర్హులైన డాక్టర్ల దగ్గరకు వెళ్లాలని సూచిస్తున్నారు. కళ్ళు తాగటం, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా వాడటం మంచిది కాదని డాక్టర్ చెప్పారు. పాలమూరు జిల్లా అంతటికి మొత్తం చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఆల్ మండల్స్ నుంచి వచ్చే కిడ్నీ బాధితులు, కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులకు డయాలసిస్ సెంటర్లో మనం మంచి అధునాతనమైన డయాలసిస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. పర్ డే యావరేజ్గా 25 నుంచి 30 మంది మన హాస్పిటల్కి వస్తుంటారు డయాలసిస్ కోసం. మంత్లీ 650 మంది, మినిమం 650 నుంచి ఇంకా ఎక్కువనే ఉంటారు. అంతమందికి మనం డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. ఇవన్నీ కూడా డయాలసిస్ అనేది అంటే ఒక ట్రస్ట్ కింద మేనేజ్మెంట్ చేయబడుతున్నాయి. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఇంకా ఇతర నైపుణ్య మన స్కిల్ పవర్స్ కానీ స్కిల్ మేనేజ్మెంట్ అన్నీ కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. మేనేజ్మెంట్ అంతా కూడా ఒక ట్రస్ట్ వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ కిడ్నీ బాధితుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువైతున్నది మన రూరల్ ఏరియాలో కానీ మన అర్బన్ ఏరియాలో కానీ. దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనికి కారణాలు ఏంటంటే క్రానిక్ డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఆర్ క్రానిక్ ఇన్ఫెక్షన్, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్, జ్వరము లేకపోతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి, దీంతోపాటు అట్లాంటి సమయంలో తీసుకునే ట్రీట్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఆ ట్రీట్మెంట్ ఏంటిది? మామూలుగా క్వాలిఫైడ్ డాక్టర్ల దగ్గర కాకుండా ఆర్ఎంపీలు లేకపోతే స్వయంగా మెడికల్ షాప్లలో పోయి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లో ఏదైనా యాంటీబయాటిక్స్ అట్లా తీసుకొని వాడడం వల్ల, ఇర్రేషనల్గా వాడడం వల్ల కిడ్నీలో ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ డ్యామేజ్ కాబడుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరగడానికి గల కారణాలను అధ్యయనం చేయాల్సి ఉంది. అదేవిధంగా ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ప్రజా సంఘాలు కోరుతున్నాయి. జిల్లాలో నెఫ్రాలజీ నిపుణుని నియమించాలని ప్రజలు కోరుతున్నారు.